రామాయణం రామాయణం. సరే కూర్చో. అయోధ్య నగరానికి రాజు ఎవరు? దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు? ముగ్గురు. నోట్తో చెప్పాలి. వారి పేర్లేంటి? వాళ్ళ గురువు పేరేంటి? సరిగ్గా చెప్పు, కొంచెం గట్టిగాను. వాళ్ళకి అవసరం లేదు. వశిష్ఠ దశరథ మహారాజుకి ఏం చేయమని చెప్పాడు? ఆ ఓం పేరేంటి? చెప్పు, నీకు వచ్చు కదా. సర్లే, ఆ ఓం చేస్తే ఏం ఇచ్చారు? ఏం చేశారు ఆ పరమాన్నాన్ని? ముగ్గురు భార్యలు తింటే ఏమైంది? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ నలుగురు గురువుకి ఏమని ప్రార్థించారు? ప్రార్థించారు. ఆ తర్వాత వాళ్ళ రాజ్యానికి ఒక ఋషి వచ్చాడు. ఆ ఋషి పేరేంటి? విశ్వామిత్ర వచ్చి ఎవరిని తీసుకెళ్తానని అడిగాడు? పంపించు అని చెప్పారు. వాళ్ళ ముగ్గురు వెళ్తుంటే వాళ్ళకి దారిలో ఏం కనపడింది? తాటికి ఏం చేశారు? చంపేశారు. అప్పుడు తాటకి ఏం చేసింది? పిలిచింది. వాళ్ళు వచ్చారు. వస్తే ఏమైంది? చచ్చిపోయింది. అప్పుడు రాముడు లక్ష్మణుడు నిద్రపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళని ఏమని లేపాడు?